పేరూరు గ్రామం. ఈ గ్రామం కోనసీమ జిల్లాలో అమలాపురానికి కేవలం 1 కిలోమీటర్ సమీపంలో ఉంది. ఈ గ్రామంలో మొట్టమొదటిగా జెడ్పిహెచ్ హై స్కూల్ 1906 ఈ హై స్కూల్ని ప్రారంభించారు. ఈ హై స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు ఎన్నో శతాబ్దాల నుంచి చదువుతూ ఉన్నారు. అలాగే ఈ హై స్కూల్ పక్కన ఇక్కడ 2 బడ్డీలు కూడా ఉన్నాయి. ఆ 2 బడ్డీలు చాలా ఫేమస్. ఒకటి బోతేబాం బడ్డీ, అలాగే ఆంటీ బడ్డీ. ఈ బడ్డీల దగ్గర ఎంతోమంది పిల్లలు మీ ఇక్కడ కొనుక్కునే వాళ్ళు. అలాగే కూడా ఈ హై స్కూల్లో మీరు ఎప్పుడైనా చదువుంటే కనుక కామెంట్ చేయండి. ఏ బ్యాచో ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ చాలామంది హై స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం మీట్ అవ్వడం జరిగింది. దీంట్లో మన సబ్స్క్రైబర్ అంటే ఈ అబ్బాయి కూడా. అలాగే ఇక్కడ ఎంతోమంది చిన్నారులు కూడా మనం మీట్ అయ్యాం. వీళ్ళందరినీ మీట్ అవ్వడం వల్ల నాకు కూడా నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే ఎన్నో యాసలు వేసాం ఈ స్కూల్లోనే, ఈ హై స్కూల్లోనే, పేరూరు హై స్కూల్లోనే. ఇప్పుడు చూపిస్తుంది పేరూరు పెద్ద చెరువు. ఈ చెరువు మొత్తం పేరూరు గ్రామం అంతా నీటి సరఫరా చేస్తుంది. అలాగే ఈ పేరూరు గ్రామం కోనసీమలో ఒక గ్రామంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడంతా కూడా ఇటువైపు చూసుకున్న పాడి పంటలు, కొబ్బరి తోటలు. కోనసీమ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి తోటలు. అలాంటి ఎన్నో పాడి పంటలు, కొబ్బరి తోటలతో వెలిసిందే ఈ గ్రామం. మీరు ఎప్పుడైనా తోటలు నీరు పెట్టడం అంటే విన్నారా? చూసారా? ఇదే తోటలు నీరు పెట్టడం. ఒక మోటార్ కింద నుంచి ఒక మోటార్ ద్వారా నీరుని తీసి మొత్తం తోటకి నీరుని ఇలా పంచుతారు. మొత్తం కూడా ఇలా వచ్చిన నీరు మొత్తం కూడా ఇలా ఒక నీరు వెళ్ళడానికి మొత్తం ఇలా ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఎక్కడుందాక చూపించాను కదా, అవన్నీ నీరు కూడా ఇగో ఇలా వస్తున్నాయి. ఇలా నీళ్ళు పెట్టినప్పుడు చూసారా, ఒక చిన్న చిన్న కొంగలు కూడా ఇలాగా వస్తాయి. అలా తోట అంతా దానికి కావాల్సిన ఆహారాన్ని కోసం వెతుక్కుంటాయి. ఎంతో మనం చూడడానికి కానీ ఎంతో కూడా కలగా కనిపిస్తుంది ఈ ఊరు పేరూరు గ్రామం. ఈ ఊరికి మామూలుగా మీరు ఎప్పుడైనా సరదాగా విజిట్ చేయాలనుకుంటే దసరా టైంలో విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ దసరా చాలా బాగా జరుగుతుంది. హై స్కూల్ దాటిన తర్వాత కొంచెం దూరంలోనే కనకదుర్గమ్మ వారి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మేము చిన్నప్పుడు హై స్కూల్ నుంచి వచ్చి మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఈ గుడి చుట్టూ ప్రాంగణంలో కూడా ఆడుకుని సరదాగా ఎక్కడెక్కడ కూర్చుని ఎన్నో. అదే రోడ్లో ఇంకా స్ట్రీట్కి వచ్చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక రామాలయం. దాని పక్కనే ఒక రైతు భరోసా కేంద్రం కూడా మనకి కనిపిస్తూ ఉంది. రామాలయం మరియు రైతు భరోసా కేంద్రం మనకి ఇందాక చెరువు చూపించాం కదా, ఆ చెరువు పక్కనే ఈ 2 కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా మనకు ఒక ఖాళీ గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ గురుకుల పాఠశాలని ఒక పాఠశాల ఉండేది. ఎంతోమంది పిల్లలు ఇక్కడ చదువుకునేవారు. దాని తర్వాత భవిష్యాన్ని స్కూల్ కూడా కట్టారు. బట్ ఎందుకో ఇప్పుడైతే గ్రౌండ్ ఖాళీగా ఉంది. అలా గ్రౌండ్ చూసుకుని కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు ఒక జంక్షన్ కనిపిస్తుంది. ఈ జంక్షన్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక మనం పేరూరుపేట వెంట వెళ్ళిపోవచ్చు అంటండి. అలాగే ఇలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇది పేరూరులో నాకు కనిపించిన 3వ ఆలయం అండి. ఇది చూసారా, ఈ ఆలయం పక్కన ఒక పురాతనమైన ఇల్లు ఉందండి. చాలా బాగుంది.